నార్త్ ఈస్ట్ వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్ మొత్తం రైల్వే లైన్లు ఉన్నా ఆ ప్రాంతానికి మాత్రం భారతీయ రైల్వే లైను వెళ్లలేకపోయింది. ఎన్నాళ్ల కిందటనో మొదలుపెట్టిన ప్రాజెక్టు అన్ని అడ్డంకులు దాటుకొని ఐజ్వాల్ వాసులను చేరింది. అదే బైరాబీ సైరాంగి రైల్వే లైను. ఇవాళ ఆ చారిత్రక రైల్వే ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. 8,000 కోట్లతో కట్టిన రైల్వే లైను ప్రారంభంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కొండలను లోయలను దాటుతూ మరో ఇంజనీరింగ్ అద్భుతంగా ఏర్పాటైన బైరాబీ సైరాంగ్ రైల్వే లైను దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు మిజోరాంలో దేశ రైల్వే నెట్వర్క్ బైరాబీ ప్రాంతం వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు 51 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను ఏర్పాటుతో మిజోరాం రాజధాని ఐజ్వాల్కు మొదటిసారి రైల్వే కనెక్టివిటీ వచ్చినట్టయింది. సాధారణంగా కిలోమీటర్ రైల్వే లైను పనులకు రైల్వే డిపార్ట్మెంటు 13 నుంచి 15 కోట్లు ఖర్చు పెడుతుంది. కానీ బైరాగి సైరాంగ్ రైల్వే లైన్కు 157 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. రైల్వే లైను నిర్మాణం కోసం కొండలను తవ్వి లోయలను దాటితే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలలేని పరిస్థితి ఉండటమే అధిక వ్యయానికి కారణం. ఈ రైల్వే లైన్లలో 153 బ్రిడ్జిలు, 55 భారీ బ్రిడ్జిలు, 45 సొరంగాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. 53 కిలోమీటర్ల రైల్వే కారిడార్లో 54% బ్రిడ్జిలు, సొరంగాలే కనిపిస్తాయి. దేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాలలో సిక్కింకు రైల్వే లైనే లేదు. మిగిలిన 6 రాష్ట్రాల్లో కొంతమేర రైల్వే లైను ఉన్నప్పటికీ మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల రాజధానులకు ఇంతవరకు రైల్వే లైనే లేదు. ఇంతకాలం తర్వాత మిజోరాం రాజధాని ఐజ్వాల్కు రైల్వే కనెక్టివిటీ రాబోతుంది. ఇక నుంచి కోల్కతా, సైరాంగ్ గౌహతి, సైరాంగ్ ఢిల్లీకి ఎక్స్ప్రెస్ రైలు వెళ్లనుంది. ఈ కొత్త రైలు కారిడార్తో మిజోరాం రాజధాని ఐజ్వాల్లో టూరిజం అభివృద్ధి, సరుకు రవాణా సులభంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. భారత రైల్వే చరిత్రలో మరొక మైలురాయి చేరిందన్నారు ప్రధాని మోదీ. మిజోరాం రాజధాని ఐజ్వాల్కు రైల్వే లైనును మిజోరాం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ.
బైరాబీ సైరాంగు రైల్వే లైనుతో బాహ్య ప్రపంచంతో ఐజ్వాల్కు సంబంధాలు పెరుగుతాయన్నారు. కార్మికుల కష్టం, ఇంజనీర్లంగా నైపుణ్యం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎన్డీఏ సర్కారు అమల్లోకి వచ్చిన 11 ఏళ్లలోనే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని, అభివృద్ధిని పక్కన పెట్టాయని విమర్శలు గుప్పించారు. మిజోరాంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. Friends, whether it is the freedom movement or nation building, the people of Mizoram have always come forward to contribute. The ideals of people like Lalnu Ropai Lianji and Pathalta Khuangchera continue to inspire the nation. Sacrifice and service, courage and compassion